దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు లభిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 75 లక్షల ఇండ్లకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 25 లక్షల ఇండ్లకు వీటిని విజయవంతంగా బిగించామని చెప్పారు. మొత్తం 1 కోటి ఇళ్లకు ఈ సదుపాయం కల్పించేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 2024 ఫెబ్లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం కేంద్రం 75,000 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్ కింద ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ కల్పిస్తోంది. 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం 60% వరకు రాయితీ సౌకర్యం కల్పిస్తుండగా 2 నుంచి 3 కిలోవాట్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే 40% సబ్సిడీ ఉంటుంది. పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ప్రజలకు కరెంటు బిల్లుల భారం పూర్తిగా తప్పనుంది. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఈ పథకానికి అర్హులు, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ హౌసింగ్ సొసైటీ, రెసిడెన్షియల్ వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే pmsuryaghar.gov.in పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మొబైల్, ఈమెయిల్, కనెక్షన్ నెంబర్ ఇచ్చి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని ప్రభుత్వం చెబుతోంది. ఇక సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్లో మిగిలిన కరెంటు డిస్కంలకు అమ్ముకోవచ్చు.